ఆచి చికెన్ మసాలా. ఏపీలో పొగాకు రైతుల బతుకులు పొగచూరిపోయాయి. కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఇటు ప్రభుత్వం కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతోంది. ఇలాంటి సమయంలో వారికి అండగా నిలుస్తామంటోంది వైసీపీ. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలోని పొగాకు వేలం కేంద్రాన్ని జగన్ సందర్శించి రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. ఏపీ వ్యాప్తంగా పొగాకు సాగు చేస్తున్న రైతులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా జులై నాటికే ముగియాల్సిన వేలం ప్రక్రియ ఈ ఏడాది ఆగస్టు వచ్చినా కొనసాగుతూనే ఉంది. కిలో పొగాకు ఉత్పత్తికి రైతులు సుమారు 300 వరకు పెట్టుబడి పెట్టగా వేలంలో కేవలం 170 నుంచి 190 రూపాయలు మాత్రమే ధర పలుకుతోంది. వేలం కేంద్రాల్లో కొనుగోలుదారులు సిండికేట్గా మారి ధరలను కృత్రిమంగా తగ్గించేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అలాగే దాదాపు 30% నుంచి 40% బేళ్లను తిరస్కరించడం జరుగుతోంది. ఒక్కో పొగాకు బ్యారెన్పై రైతులకు 5 లక్షల వరకు నష్టమొస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తాడేపల్లిలో పొగాకు రైతులు వైఎస్ జగన్ కలిశారు. వారికి అండగా ఉంటామని అప్పుడు భరోసా ఇచ్చిన వైసీపీ అధినేత ఇవాళ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి వెళ్తున్నారు. పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించడమే కాకుండా రైతులతో మాట్లాడనున్నారు జగన్. మరోవైపు విపక్ష నేత పర్యటన వేళ ప్రభుత్వం పొగాకు రైతు సమస్యలపై ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.